హలో ఫ్రెండ్స్, మనం వరంగల్లో పిన్నవర స్ట్రీట్లో ఉన్న వినాయకుని చూడడానికి అయితే వెళ్తున్నాం. గణపతి నవరాత్రి సందర్భంగా. సో ఇది మెయిన్ ఎంట్రీ అండి. లోపలికి వెళ్తున్నాం మనం. సో ఇక్కడ దీంట్లో వీళ్ళైతే స్పెషల్గా ఈసారి రామ మందిరాన్ని నిర్మించారు. లోపల ఏ విధంగా అయితే ఉందో మనం అయితే ఎంట్రీ చూద్దాం. సో స్టార్టింగ్లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే లోపలికి వినాయకుని అయితే ఫస్ట్ ఉంటుంది ఒక రాయితోటి. నెక్స్ట్ ఇక లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఈ ఫొటోస్ చూసినట్టయితే రామాయణం మనకు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. సో ఫస్ట్ రాముడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ఇవన్నీ మన ఫోటో రూపంలో మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు. సో అట్లా జింకన్ల తరిమినప్పుడు, నెక్స్ట్ రాక్షసుడు వచ్చి ఎత్తుకపోయినట్టు, నెక్స్ట్ మళ్ళీ ఫైటింగ్ అయినట్టు, గరుడ పక్షితోటి మాట్లాడినట్టు. సో ఇదంతా హనుమంతుడు వచ్చి ఎలా మన రామసేతు నిర్మించి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ అన్ని ఫొటోస్ అయితే చూపిస్తున్నారు. సో దాని తర్వాత ముందుకెళ్తే మనకి ఇక్కడ అయోధ్య రామ మందిరం సెట్ అయితే చేశారు. ఫైనల్గా ఇక్కడ రావణాసురుడిని వధించేసారు. ఇది అయోధ్య రామ మందిరం. సో సేమ్ మనకు అక్కడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చేశారు. అది చూడండి, మంచి నీట్గా అయితే చేశారు. ఇక్కడ డెకరేట్ అయితే బాగా చేశారు. సో చూడండి, మనకు ఇది రాముల వారి పల్లకి అండి. ఇది పల్లకి అయితే బాగా పెట్టారు ఇక్కడ. హంస పల్లకి. సో ఫైనల్గా మనం రైట్ సైడ్ ఉత్తర ద్వారం నుంచి ఇట్లా చూస్తున్నట్టయితే మనకు అక్కడ ఆ రాముల వారి దర్శనం కనబడుతుంది, చేసుకోవచ్చు. జై శ్రీరామ్. చూడండి, చాలా మనకు అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే చేశారు. వీళ్ళ కృషితో ఇట్లా చేశారు. మనకైతే బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో అక్కడ నుంచి ఇక్కడ మనకు నందీశ్వరుడు అండ్ శంకర దేవుడు మనకైతే లెఫ్ట్ సైడ్లో ఒక ఫోటో పెట్టి లింగ రూపంలో అయితే ఉంచారు. సో ఇప్పుడు మనకు ఒక కృష్ణుడు, దాని పక్క నుంచి మన గణపతి దేవుడు బంగారు వర్ణపు వలె ఉన్నాడు. అయితే మొత్తం సెట్ అంతా అక్కడైతే బాగా అనిపించింది నాకైతే. మొత్తం బంగారం కోటింగ్లో ఉన్నాడు. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి.